హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చింది. బెయిల్ పైన విడుదలయ్యారు. దాదాపుగా 99 రోజులు ఆయన్ని జైల్లో ఉంచారు. గతంలో ఈవీఎంల ధ్వంసం మీద ఒక అంశం మీద జైల్లో ఉంచారు. ఇప్పుడు అసలు సంబంధం లేని ఒక జంట హత్యల విషయంలో ఈయన పాత్ర ఉందని దాదాపు 99 రోజులు జైల్లో ఉంచారు. ఏం సాధించారు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారని, ప్రభుత్వాన్ని గడగడలాడిస్తాడని, ప్రభుత్వాన్ని అవసరమైతే శాసించే పరిస్థితి కూడా ఉందని చెప్పే భయంతోనే ఈయన్ని ఏదో విధంగా జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రజలనే బలమైన ఆలోచన పల్నాడు ప్రాంతంలో ప్రజలందరిలో వినిపిస్తుంది. ఏదో అక్రమ కేసు పెట్టి జైల్లో పంపించాలి, ఆయన బయటకు వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది. ఎంత భయం లేకపోతే ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు, అక్కడి నుంచి ఆయన నియోజకవర్గానికి వెళ్తుంటే దాదాపు 144 సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరే చెప్పండి, 144 సెక్షన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నెల్లూరు జిల్లాలో బయలుదేరిన వ్యక్తి పల్నాడు చేరుకోవడానికి సుమారు 8-9 గంటల సమయం పట్టిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జన నీరాజనం పట్టారు, ఏ స్థాయిలో అడుగడుగున హారతులు ఇచ్చారు, ఏ స్థాయిలో ప్రజానికం పోటెత్తి వచ్చారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ స్థాయిలో ప్రజానీకం వస్తారో దాదాపుగా అంతకు సమానమైన స్థాయిలో పిన్నెల్లి గారిని చూడటానికి ప్రజానీకం తరలి వచ్చారు. అందుకే కావచ్చు బహుశా కూటమి ప్రభుత్వం భయపడుతూ ఆయన్ని ఏదో ఒక అంశంలో జైల్లో ఉంచడం కానీ, ఏదో ఒక విషయంలో ఆయనని బయటికి రాకుండా ఉంచే ప్రయత్నం కానీ, బయటకు వచ్చిన తర్వాత కూడా 144 సెక్షన్లు పెడతాం కానీ, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అరచేతితో సూర్యుని ఆపలేం కదా. మనం అనుకుంటాం ఇట్లా చేయడం పెట్టుకొని సూర్యుడు మాకు కనపడుతుంది అనుకుంటాం అంతే, కానీ అరచేతితో సూర్యుని ఆపలేం కదా. అదే జరిగింది. ఎన్నో ఇవి పెట్టారు, నిర్బంధాలు పెట్టారు, ఆంక్షలు పెట్టారు, 144 సెక్షన్ పెట్టారు, కానీ జనం చూడండి ఎట్లా వచ్చారు. ప్రతి చోట నకరికల్ అడ్రోడ్ గ్రామంలో అభయనివాసం దర్శించుకున్న పిన్నెల్లి సుధీర్ భార్గవరెడ్డి, గురజాల్లో పిఆర్కి స్వాగతం పలుకుతున్న వైఎస్సీపీ రాష్ట్ర కార్యదర్శి యనమల మురళీధర్ రెడ్డి, మాచర్ల బస్టాండ్ వద్ద జనం చూడండి ఎట్లున్నారు. అడుగడుగునా స్వాగతం పలుకుని చింతపూడి అశోక్ బాబు. గురజాలో జనం చూశారు ఎట్లున్నారు. కారంపూడి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సత్తెనపల్లి ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవరెడ్డి గజమాలతో సన్మానం. నివాసానికి వచ్చినప్పుడు జనం చూశారు. ఈ చూసారా ఎంత జనసందోహం తరలి వచ్చారు. మామూలుగా ఒక లీడర్కి రావటం వేరు, ఇలా మాస్ ఫాలోయింగ్ సంపాదించుకోవటం వేరు. వైఎస్ఆర్సీపీలో అత్యంత కొద్ది మందికి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఇది. వాళ్ళంటేనే ప్రభుత్వం భయపడుతుంది, ఏదో విధంగా వాళ్ళని జైల్లో ఉంచే ప్రయత్నం కావచ్చు, లేకపోతే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆంక్షలు దించే ప్రయత్నం కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ అభిమానాన్ని ఆంక్షలతో ఆపలేరు కదా. అభిమానం తన్నుకొస్తే అభిమానులు ఒక్కసారిగా కాలు కదిలిస్తే ఎలా ఉంటుందో నిన్న పిన్నెల్లి గారు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పల్నాడుకు వచ్చే ప్రాంతం మధ్య మొత్తం జరిగిన ఒక ఇదే తెలుస్తుంది మనకి. విపరీతమైన ప్రజలు వచ్చారు, విపరీతంగా వచ్చారు. చూడండి, అక్రమ కేసులో 98 రోజుల పాటు అక్రమ నిర్బంధం అనుభవించి బెయిల్పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అడ్రోడ్డుకు చేరుకున్నారు. సుమారు 3.5 గంటల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాక కోసం ఎదురు చూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్రోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తిచ్చారు. పిన్నెల్లిని సత్తెనపల్లి ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. అభయాంజనేయ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ 2 వర్గాల పోరులో వాళ్లకు అచ్చులకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్య పోరులో హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులు ఇరికిచ్చారన్నారు. తమకంటే రోజు వస్తుందని, తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం, అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో పోరాడతామన్నారు. నిజంగా ఇప్పుడు స్వయంగా ఎస్పీఏ చెప్పారు ఆధిపత్య పోరులో జరిగింది అది అని. అయినా సరే 98 రోజుల పాటు నిర్బంధించగలిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, కొట్టారు, తీసుకున్నాం, మా రోజు వస్తుంది, మేము కొడతామని. ఇప్పుడు సేమ్ అలాంటి వ్యాఖ్యలే చేశారు పిన్నెల్లి గారు. నిర్బంధించారు, మంచి విషయం, మాకు రోజు వస్తుంది కదా, ఆ రోజు చూపిస్తాం మీకు అసలు నిర్బంధం అంటే ఏంటో అనే స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎంతమంది జనం తరలి వచ్చారు చూడండి. నిజంగా ప్రతి చోట దాచేపల్లిలో, తర్వాత గురజాలలో, కారంపూడిలో, పిడుగురాళ్ళలో ప్రతి చోట అడుగడుగున విపరీతమైన జనసందోహం వచ్చారు. ఎక్కడ చూసినా
మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చిన ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు కొంతమందికి అంటే మీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకి మీరు బయటికి వస్తే ప్రజలు రావాలంటే డబ్బులు ఇచ్చి తీసుకురావాలి, బీరో బిర్యానీయో ఇంకెంతో కొంత ఇచ్చి తీసుకొస్తే వచ్చే జనం. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అలా ఉండరు. చూడండి, వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా అభిమానంతో వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా కూడా డబ్బులు ఇస్తేనో లేకపోతే మీలాగా ఇంకేవో ఆశ చూపుతూ వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా అభిమానం, కులాభిమానం కాదు, మీలాగా మతాభిమానం కూడా కాదు, ఆ వ్యక్తి మీద అభిమానంతో, పిన్నెల్లి మీద అభిమానంతో, రామకృష్ణారెడ్డి మీద అభిమానంతో వీళ్ళందరూ వచ్చారు. ఎన్ని రోజులు నిర్బంధించినా, ఎన్ని చేయగలిగినా, మీరు ఏ విధంగా ఆపగలిగినా ప్రజల అభిమానాన్ని ఆపలేరు కదా. ప్రజల అభిమానం బద్దలు కొట్టుకొని వస్తే ఎలా ఉంటుందో ప్రజలు చూపించారు. పిన్నెల రామకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికారు. బహుశా ఇంకేదైనా ఎదుగుతుండే పనిలో కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకేదో దాంట్లో మళ్ళీ ఖచ్చితంగా నిర్బంధిద్దామనే ప్లాన్ కూడా చేస్తుండొచ్చు. ఆ భాగంగానే నిన్న ర్యాలీలు చేయొద్దు, మొత్తం ఇదంతా జిల్లా మొత్తం 144 సెక్షన్ పెట్టాలనే ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు తరలి వచ్చిన తర్వాత, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. మీ రెడ్ బుక్ పరిపాలననున్నా, మీ నిర్బంధ చట్టాలున్నా, ఏమున్నా సరే ప్రజాభిప్రాయం ముందు, ప్రజాగ్రహం ముందు నిలబడలేరని గుర్తుంచుకోవాలని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఆ జిల్లాల్లో.